హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంగ్లీష్ బిట్స్‌నైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు టెట్‌లో మనకి ఇవి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి మనకి 30 బిట్స్ అయితే వస్తాయి. ఈ 30 బిట్స్ ఏమేమొచ్చాయనేదైతే చూద్దాము. మీరు ఇంగ్లీష్‌ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి అనేదైతే వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఇంకా చాలామంది అయితే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. ఇంగ్లీష్‌కి మెథడాలజీ ఉంటుందా? పేపర్ 2కి అనైతే అడుగుతున్నారు. పేపర్ 2కి మెథడాలజీ అయితే ఇంగ్లీష్ మెథడాలజీ అయితే ఉండదండి. ఓన్లీ పేపర్ 1కి మాత్రం ఉంటుంది. పేపర్ 1లో 30 బిట్స్‌కి గాను 24 బిట్స్ ఏమో కంటెంట్ నుంచయితే వస్తాయి. అంటే కంటెంట్ అంటే గ్రామర్ నుంచయితే వస్తాయండి ఎక్కువగా. మిగతా 6 బిట్స్ ఏమో మెథడాలజీ నుంచయితే వస్తాయి. ఇవే బిట్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే అసలెవ్వరి ఇంగ్లీషే మాకు రాదు అని అనుకునే వాళ్ళు కనీసం ఈ ప్రీవియస్ పేపర్స్‌నైనా ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు మినిమమ్ 30 బిట్స్‌లో మీరు 15 బిట్స్ దాకా అయితే మీరు చేయగలుగుతారు. మీకు 15 మార్క్స్ ఈజీగా అయితే వస్తాయి. అందుకని నేను ఈ పేపర్స్ అన్నిటిని నేను ప్లే లిస్ట్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ప్లే లిస్ట్‌లో ఇంకా 3 పేపర్స్ అయితే ఉన్నాయండి. ఆ పేపర్స్‌ని కూడా మీరు ఈ పేపర్ చూస్తే గిన అవి కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికీ యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఇది. అందుకని ప్రతి ఒక్కరైతే వీడియోని చూడడానికైతే ప్రయత్నించండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సిలబస్‌ను కూడా నేను అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన సిలబస్‌ని తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి టెట్ సిలబస్‌ని, డీఎస్సీ సిలబస్‌ని అప్‌లోడ్ అయితే చేశాను. అవి కూడా ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. మీరు ఒకసారి వాటిని కూడా విజిట్ చేసి సిలబస్ ప్రకారం మీకు ఏ టాపిక్స్ ఉన్నాయనేది దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. 61 నుంచి మనకి 90 బిట్స్ వరకైతే మనకి 30 బిట్స్ అయితే వస్తాయండి. ఈ 30 బిట్స్ కూడా మనకి మాక్సిమం గ్రామర్ నుంచయితే వస్తాయి. ఈ గ్రామర్ మీరు ఏ విధంగా ఇచ్చారు క్వెషన్‌ని ఎగ్జామినర్ ఏ విధంగా ఇస్తున్నాడనేది చూడండి. ఇది ప్రీవియస్‌గా మనకి 2024లో జరిగిన పేపర్ 2కి సంబంధించిన సోషల్ పేపర్‌లోని ఇంగ్లీష్ బిట్స్ అండి ఇవి. ఇవి అందరికీ యూజ్‌ఫుల్ అవుతాయి. మీరు ప్రతి ఒక్కరు చేయండి. Your friend is going on a visit to Chennai. You are seeing him off at the station. What would you say to him? And choose the response from the following అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ. సెకండ్ ఆప్షన్ కీప్ ఇట్ అప్. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ. ఫోర్త్ ఆప్షన్ నెవర్ మైండ్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఓవరాల్‌గా ఈ ఇంగ్లీష్ బిట్‌లలో మీరు ఎన్ని చేయగలిగారు అనేదైతే చేయండి. ఇంగ్లీష్ వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు మెయిన్ అండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్‌నైతే ఇప్పుడు లాంగ్వేజెస్ సెపరేట్‌గా చేశారు కాబట్టి ఇంగ్లీష్ సెపరేట్‌గా మీరు రాసుకోండి. మీ సబ్జెక్ట్ సోషల్ ఆర్ బయాలజీ, మ్యాథ్స్ ఏదైనా మీరు బీఈడీలో ఆప్షనల్‌గా మీరు ఇంగ్లీష్ తీసుకొనుంటే గిన ఇంగ్లీష్ సెపరేట్‌గా రాయాలి. మీ కంటెంట్ సబ్జెక్ట్ సెపరేట్‌గా రాయాలి అండి. డీఎస్సీ రాసుకోవాలనుకుంటే ఈ టెట్‌లో మీరు ఆ విధంగా మీరు 2 పేపర్స్ అయితే రాసుకునే ఛాన్సెస్ ఉంది. మీరు ఈ పేపరు మీ సబ్జెక్ట్ పేపర్ రాస్తే సరిపోతుందని అనుకోకండి. 2018 నుంచి మనకి చేంజ్ అయితే జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. మీరు అప్లై చేయకపోతే అప్లై అయితే చేయండి. ఇక్కడ యువర్ ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ అనేది 61 బిట్‌కి చూడండి. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ అనేది మీరు చెప్పాలైతే ఉంటుంది. హౌ కేర్‌లెస్ ఆఫ్ యూ టు డ్రాప్ మై పెన్ అనేది ఇచ్చారు. ద అబోవ్ సెంటెన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ స్క్రోలింగ్. సెకండ్ ఆప్షన్ ఆస్కింగ్ ఎ క్వెషన్. థర్డ్ ఆప్షన్ మేకింగ్ యాన్ ఎంక్వైరీ. ఫోర్త్ ఆప్షన్ రిఫ్యూజింగ్ ఏ రిక్వెస్ట్ అనేది ఇస్తున్నారు. కేర్‌లెస్ ఆఫ్ యూ డ్రాప్ మై పెన్. కేర్‌లెస్‌గా ఉండడం వలన పడిపోవడం. స్కోల్డింగ్. చూస్ ద ఆప్షన్ విచ్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ డైరీ రైటింగ్. ప్రైమరీ పర్పస్‌గా డైరీ రైటింగ్ ఏ విధంగా ఉంటుంది? మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. థెరపిక్ అవుట్లెట్ ఫర్ ద ప్రాసెసింగ్ ఎమోషన్స్. చూసింగ్ లెటర్ రైటింగ్‌లో నుంచైతే ఒక బిట్ అయితే వస్తుందండి చూసుకోండి. చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ యాన్ ఎక్స్‌ప్లెయిన్ ఆఫ్ ఏ ఫార్మల్ క్లోజింగ్ ఫర్ ఏ ఫార్మల్ ఇన్విటేషన్.
ఫస్ట్ ఆప్షన్ సీ యువర్ దేర్, సిన్సియర్లీ. థర్డ్ ఆప్షన్ బెస్ట్ విషెస్. ఫోర్త్ ఆప్షన్ చీర్స్. సిన్సియర్లీ. చూస్ ద కరెక్ట్లీ పంచువేటెడ్ సెంటెన్స్. ఇండియాస్ విల్ build their own India, declared Gandhiji. India's will build their own India, declared Gandhiji. పంచువేట్ సెంటెన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇండియా విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా, డిక్లైర్డ్ గాంధీ. డిక్లైర్డ్ గాంధీ, గాంధీజీ. ఇక్కడ ఆల్టర్నేట్లు అయితే పెట్టమని. ఐడెంటిఫై ద పార్ట్ దట్ ద గ్రామటికల్లీ ఎర్రర్ అనేది ఇచ్చారు. షీ హ్యాస్ లెస్ టెడెంట్ దిస్ ఇయర్ దెన్ దట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఇక్కడ బి ఆప్షన్ అనేది గ్రామటికల్లీ ఎర్రర్ ఉంది. చూస్ ద సఫిక్స్ దట్ షుడ్ ద గెట్ టు గెట్ ద నౌన్ ఫ్రమ్ ఆఫ్ ద వర్డ్ క్రూయల్. టీవై అనేది వస్తుంది. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది వర్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే పెట్టమంటున్నారు. ఇక్కడ మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సింది. ఇక్కడ సిఓ అనేది కామన్గా ఉంది కదా, సిఓ తర్వాత మీకు ఆర్ అనేది ఫస్ట్ వస్తుందా, ఎన్ అనేది ఫస్ట్ వస్తుందా అనేది అయితే చూసుకోండి. ఆర్ అనేది తర్వాత వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ అనేవి 3 ఉన్నాయి కాబట్టి ఈ ఎన్లో మీరు ఫస్ట్ అయితే డి అయితే వస్తుంది కదా, ఇక్కడ బి ఆప్షన్ ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ బి ఆప్షన్ చూసుకోండి. బి తర్వాత మీకు ఏమొస్తుంది, ఎఫ్ అయితే వస్తుంది. ఇక్కడ బిఏ అనేది ఇక్కడ మనకి 2 వచ్చేసాయి కదా. ఇక్కడ తరువాత మీకు ఇది టి, ఇది డి అయితే వస్తుంది. ఇక్కడ సి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే మీరు ఈ విధంగా అయితే చూసుకోవాలి. మీరు ఇక్కడ ఏబిసిడీలు ఆల్టర్నేట్గా ఉండాలి. ఇక్కడ డి అయితే ఫస్ట్ వచ్చింది. ఈ ఫోర్త్ లెటర్ అనేది ఇక్కడ మిగతావి సిఓఎన్ వరకు కామన్ ఉన్నాయి. తరువాత డి అనేది ఇక్కడ ఎఫ్ అనేది చేంజ్ అయితే అయింది కదా, ఈ విధంగా చూసుకోవాలి. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమ్స్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్. To be very determined to get what one wants. The helicopter made a lot of noise when it dashed from the helipad. Choose the option that first the blank fit the blank అనేది ఇచ్చారు. ఇక్కడ lefted off. Choose the misspelt word out of the given option. Spelt. Emergency. Choose the option that can be used as a one word substitute for a film that gives facts about something. మీకు రాని క్వశ్చన్ని ఏ విధంగా చేస్తారంటే, మీరు ఒకవేళ ఈ క్వశ్చన్ రాదనుకోండి, దీన్ని 2 టైమ్స్ అయితే చదవండి. మీరు అప్పటికి కూడా మీకు రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్ళండి. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అనేది మీకు రాని వాళ్ళకి నేను చెప్తున్నానండి. మీరు ఇంగ్లీష్ మీద నాకు ఐడియా లేదు అనేది అనుకున్న వాళ్ళకి ఈ టిప్. మీరు రాకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అన్ని క్వెషన్స్ చేసిన తర్వాత అప్పుడు వీటిని మీరు ఆలోచించి 4 ఆప్షన్స్ చదవండి. దీనికి రిలేటెడ్‌గా ఉన్న దాన్నయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏ డాక్యుమెంటరీ. However, instead of being jubilant, there was a thingy of the sadness. చూస్ ద సినోనియమ్స్. ఈ సినోనియమ్స్, యాంటోనియమ్స్ నుంచి అయితే ఒక సఫిక్స్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. సినోనియమ్స్, యాంటోనియమ్స్ నుంచి ఒక్కొక్క బిట్ అయితే వస్తుంది. సఫిక్స్ నుంచి వస్తున్నాయి. ఆర్టికల్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది.
ఇవన్నీ చూడండి. అవన్నీ కనీసం అవన్నా ప్రాక్టీస్ అయితే చెయ్యండి మీరు. షేడ్. ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్. వాట్స్ ద మ్యాటర్? వాట్ ఆర్ యూ లుకింగ్ సో వెచ్ అబౌట్? యాంటోనియం. అండర్‌లైన్ ఉన్నదానికి యాంటోనియం అయితే చెప్పమంటున్నారు. ఇక్కడ చీర్‌ఫుల్ అనేది సరైన సమాధానం. ఇక్కడ ఈ మిస్ అటు ఇటు అయితే ఇచ్చారు కదా! CHEERFUL, చీర్‌ఫుల్. I shifted to my seat in the last row. Sheila is keen dash participating in the singing competition. Choose the correct word that fits the blank అనేది ఇచ్చారు. On. Romit dash finish his homework before he would come out to play. Fit the blank ఇక్కడ. ఇవి టెన్సెస్‌కి సంబంధించినవి. Had to. Don't go to the feather. థియేటర్. సారీ అండి. డోంట్ గో టు ద మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది ఇచ్చారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ వై ఆర్ యూ స్టడీయింగ్ ఇంగ్లీష్? రిపోర్టెడ్ స్పీచ్ అయితే పెట్టమంటున్నారు. హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ వై హీ వాస్ స్టడీయింగ్ ఇంగ్లీష్. Choose the sentence in passive voice. I noticed that a window had been left open. Choose the grammatically correct sentence. I do not write letter. Napoleon was when the French honor died at St. Helena. This sentence is an explain of a nun defining relative class. Have you heard something like this before? Before. An adverb. Nick has a small foot on his left hip. In the above sentence, that the following is an adjective. Left. As he was born in London, he became the citizen of the UK. Above the sentence is a complex sentence. Transpiration has developed a lot in India as the trade too has improved. Linker of the fit blanks అనేది ఇచ్చారు. Likewise, I see the little triples that belongs dash father laying around. ప్రపోజిషన్ అయితే ఇచ్చారు ఇక్కడ టు. He might be the culprit. Expressing possibility.
రీడింగ్ కాంప్రిహెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి 2 క్వెషన్స్ ఉన్నాయి. ఈ రీడింగ్ కాంప్రిహెన్సెస్‌ని అయితే మీరు ఫస్ట్ క్వెషన్స్ అయితే చదవండి. క్వెషన్ చదవండి. ఇక ఆప్షన్స్ చదివిన తర్వాత మీరు ప్యాసేజ్ అయితే చదివి ఆన్సర్ అయితే చేయండి. టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ ద మైండ్. మీనింగ్ అయితే అడగడమే జరిగింది ఇక్కడ. అడ్వాంటేజెస్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్. ఇవండి ఇక్కడితో మీకు ఈ బిట్స్ అయితే 90 బిట్స్ అయితే అయిపోయినాయి. మీకు 30 బిట్స్ అయితే వస్తాయండి. ఈ 30 బిట్స్‌నైతే మీరు చేయండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీకు హార్డ్ అనిపిస్తే ఈ పేపర్‌నైతే లాస్ట్ చేయండి. వీడియో మొత్తాన్నయితే చూసారు కదండీ! ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మా ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సిలబస్ ఉంది. అవి కూడా మీరు వాచ్ చేసి అప్పుడు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి.